ఒకానొక గ్రామంలో పేద భార్యాభర్తలు ఉండేవారు. వారు రోజూ కూలీ చేసుకుని బతికేవారు. వారికి రోజూ వచ్చే కూలి ఏ రోజుకా రోజు గంజో గటకో తాగటానికే సరిపోయేది. చాలా కాలం నుండి వారికొక కోరిక ఉండేది. అది అంత పెద్దదేమీ కాదు. జొన్న రొట్టెలు తినటమే ఆ కోరిక. ఒకరోజు భర్త కూలికి పోయి పొద్దంతా కష్టపడి సాయంత్రానికి ఒక సోలెడు జొన్నలు తెచ్చాడు. జొన్నలు భార్య చేతికిచ్చి రొట్టెలు చేయమన్నాడు. భార్య వాటిని దంచి పిండి చేసింది. పిండిని కలిపి పొయ్యిలో మంటపెట్టి పెన్నంమీద మంచిగా రొట్టెలు కాల్చింది. ఆ పిండంతా 3 రొట్టెలే అయ్యాయి. ఇక భార్యాభర్తలిద్దరూ ఎంతో ఆత్రంగా రొట్టెలు తినటానికి కూచున్నారు. పళ్ళాలు ముందు పెట్టుకున్నారు. భర్త పళ్లంలో భార్య ఒక రొట్టెను వేసి తన పళ్లంలో 2 రొట్టెలు వేసుకుంది. పొద్దంతా కష్టపడి పనిచేసి జొన్నలు నేను తెచ్చాను, 2 రొట్టెలు నాకు అన్నాడు. నువ్వు జొన్నలు తేగానే సరిపోయిందా? వాటిని దంచి పిండి చేసి రొట్టెలు కాల్చడం ఎంత కష్టమో నీకు తెలుసా? నా కష్టమే ఎక్కువ, అందుకే నాకు 2 రొట్టెలు అంది. భార్యాభర్తలిద్దరూ నీకొకటి నాకు 2, కాదు నీకొకటి నాకు 2 అని వాదులాడుకోవటం మొదలుపెట్టారు. ఎంతకీ వాదులాట తెగక చివరకు ఒక పందెం పెట్టుకున్నారు. ఇద్దరూ కదలకుండా మెదలకుండా మాట్లాడకుండా పడుకోవాలి. ఎవరు ముందు కదిలినా మెదిలినా మాట్లాడినా వారికి 1, కదలకుండా మెదలకుండా మాట్లాడకుండా ఉన్నవారికి 2. అదే పందెం. రొట్టెలను పక్కనపెట్టి కదలకుండా మెదలకుండా మాట్లాడకుండా బిర్ర బిగదీసుకొని పడుకున్నారు. తెల్లతెల్లవారొచ్చింది. ఎవరూ కదల్లేదు మెదల్లేదు. వాళ్ళింట్లో ఉన్న బర్రెదూడ గడ్డిలేక ఇంట్లోకి వచ్చి భార్యాభర్తలిద్దరి బట్టలను నమిలింది. అయినా సరే వాళ్ళిద్దరూ అలానే ఉండిపోయారు. బారెడు పొద్దెక్కినా భార్యాభర్తల్లో ఎవరూ కదల్లేదు. చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళింట్లో అలికిడేనీ లేకపోయేసరికి ఇంట్లోకి వచ్చి చూశారు. ఇద్దరూ బిర్ర బిగదీసుకొని ఉండటం, బట్టలు కూడా దూడ నమిలి ఉండటంతో చచ్చారు అనుకున్నారు. వాళ్ళిద్దరికీ ఊర్లోనూ బయట చుట్టాలెవ్వరూ లేకపోవటంతో వారే చందాలు వేసుకుని పాడకట్టి శ్మశానానికి తీసుకుని వెళ్లారు. అయినా భార్యాభర్తలిద్దరూ పందెంలో గెలవాలని కదల్లేదు మెదల్లేదు. శ్మశానంలో చితిపేర్చి దానిమీద ఇద్దర్నీ పడుకోబెట్టారు. చితికి నిప్పు అంటించారు. ఆ వేడికి తట్టుకోలేక భార్య నాకొక్కటి చాలు నాకొక్కటి చాలు అంటూ చితిమీద నుండి ఎగిరిదూకింది. వెంటనే భర్త నాకు 2 నాకు 2 అంటూ చితిమీద నుండి ఎగిరిదూకాడు. ఇది చూసిన ఊర్లో వాళ్ళు వీళ్ళు అప్పుడే దెయ్యాలై వస్తున్నారు, మనలో ఒకళ్లను భార్య ఇద్దర్ని భర్త పట్టుకుంటారని అనుకొని వచ్చిన వాళ్లంతా పరుగులంకించుకున్నారు. ఊర్లో పడేదాకా పరుగుపెట్టారు. భార్యాభర్తలు కూడా ఊర్లోకి వచ్చారు. ఒక్కడు మాత్రం ధైర్యం చేసి వెనక్కు తిరిగి నిలబడ్డాడు. భార్యాభర్తలిద్దరూ జరిగిందంతా చెప్పారు. విషయం తెలుసుకున్న ఊళ్ళో వాళ్లంతా వాళ్లని ఇప్పటికీ నీకొకటి నాకు 2 అని పిలుస్తున్నారు.